అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తర భాద్ర నక్షత్రం వరకు, సప్తమి తిథి నుంచి త్రయోదశి తిథి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి, సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో మండిపోతున్నాడు. అలాగే గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే కేతువు కన్యా రాశి సంచారము, చంద్రుడు ధనుసు, మకరం, కుంభం, మీనం వరకు ప్రయాణిస్తున్నారు. మీనరాశిలో 4 గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, శని, రాహు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహ స్థితిని బట్టి ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ ఈ గ్రహస్థితి అంటే ఈ వారానికి సరిపోయే విషయమే కాకుండా మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, అంటే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి లేదా మీ పేరుని, ముఖాన్ని, చేతి రాతల్ని బట్టి మీకు 55 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో ఆ జాతకాన్ని 15 నిమిషాలు వివరంగా మీతో చెప్పటం, రికార్డు చేయించటం, ఆ తర్వాత మీకు ఉన్నటువంటి ఏ సమస్యకైనా సరే సింపుల్గా పరిహారాలు చెప్పటం, మీ జాతకాన్ని PDF చేసి 58 పేజీలు మీకు పంపడం, అలాగే ఆ సింపుల్గా చెప్పే పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నామండి. దయచేసి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జాతకం వరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో చెప్తాను. మిథున రాశి వాళ్ళకి 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి బుధుడు రాశ్యాధిపతి అద్భుతంగా మీనరాశిలో ఉన్నాడు, కేంద్ర స్థానంలో ఉన్నాడు, నీచ స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా బుధుడు మిథున రాశికి ఓనర్ కాబట్టి ఆ రాశి వాళ్ళందరికీ ఈ వారం చాలా బాగుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు అందుకుంటారు, పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది, నలుగురితో కలిసిపోతారు, బ్రహ్మాండంగా ఉంటారు. ఈ వారం ధనస్థితి చాలా బాగుంది. సోమ మంగళవారాలు అనుకున్న సమయానికి డబ్బులు వస్తాయి, కుటుంబ సంతోషం ఉంటుంది. కానీ మంగళ బుధ గురువారాలు కొంత ఇబ్బంది కలిగిన ఉన్నప్పటికీ వారాంతంలో మళ్ళీ ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి, కుటుంబ సంతోషం బాగుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తుంది, మానసిక స్థైర్యం బాగా కలిగి ఉంటారు, నలుగురికి సహాయం చేసే విధానంగా ఉంటుంది మీ జీవితం. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్ని కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా లావాదేవీలు లాభదాయకంగా ఉంటున్నాయి. తల్లి ఆరోగ్యం, ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా. పిల్లలు, వాళ్ళ చదువులు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, అనుకున్న కాలేజీలో సీటు దొరకటం, అనుకున్న కాలేజీలో అనుకున్న సబ్జెక్టు దొరకటం అనేక ఆనందాలకు కారణమవుతాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉండి ఆనందంగా గడుపుతారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండాకాలం తీవ్రంగా ఉంటుంది కాబట్టి వడదెబ్బకి ఎక్కువగా అలసిపోయే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి, అలసరికి గురి కాకుండా చూసుకోండి. ఏదో రకమైనటువంటి అనారోగ్యం అనేది వెంటాడుతుంది అనేది రాసిపెట్టి ఉంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. రుణ ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటు పనికిరాదు, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వివాహం కాని వాళ్ళకి వివాహానికి సంబంధించినటువంటి సమాచారాలు వస్తున్నాయి, కానీ ఫలానికి అది పక్వం రావదన్నమాట, టైం పడుతుంది. ప్రేమికులకు కూడా అంత అనుకూలంగా లేదు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు దెబ్బపడతాయి. అదృష్టం ఈ వారం అద్భుతంగా ఉంది, మంచి అదృష్టవంతులు అవుతారు. నా తల్లిదండ్రుల, మామగారు, అత్తగారు, బంధువులు అందరి యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తుంది. అదృష్టం బాగుంది, ధర్మ మార్గాన్ని పాటిస్తారు. ఉద్యోగ అవకాశాలు జాతకంలో బాగా తక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులు కొంచెం ఇబ్బంది పడతారు. శని బలం కూడా బాగా తగ్గింది, గురు బలం లేదు. ఉద్యోగం జాగ్రత్తగా చేసుకోవాలి. ఉద్యోగాలు మారడానికి అనుకూలంగా లేదు. ఇప్పట్లో తీసుకునే నిర్ణయాలు ఉద్యోగం పట్ల మీకు అది దెబ్బ పడుతుంది. ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకోండి. ఇంటర్వ్యూలు కాస్త ఇబ్బంది పడతారు, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అనుకూలమైన డేట్లు, అన్ని చూసుకొని ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వండి. కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాతనే పాత ఉద్యోగాన్ని మానండి. తొందరపాటు పడి ఎవడో ఇస్తాడనుకొని ముందే మనం
చెప్పేయటం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. వ్యాపార పరంగా మంచి లాభాలు బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు రావడం వల్ల సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. విందులు వినోదాలకు ఎక్కువ ఖర్చు పెడతారు. కాబట్టి ఖర్చు పెట్టే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాలి. పిల్లల కోసం అధికంగా ఖర్చు పెడతారు. కాబట్టి మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళు, కుజదశ, రాహుదశ, గురుదశలో పుట్టిన వాళ్ళు, పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ శని దశ, బుధ దశ, కేతు దశ ఇవన్నీ వస్తాయి. మంచి టైంలో కేతు దశ రావడం చాలా డేంజర్. అన్నీ కూడా చూసుకోవాలి, ముందు వెనక చూసుకొని వెళ్ళాలి. జాతకాన్ని తెలుసుకోవాలి, ఏ దశ ఎప్పుడు వస్తుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఏంటి, మంచా చెడా అన్నీ డిస్కస్ చేస్తా. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్తానని తెలియజేస్తూ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీని సెలవుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.